గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మనము జనవరి 2025 నెలలో జరిగినటువంటి కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంట్స్లో ఉన్న ముఖ్యమైనటువంటి అంశాలను అంటే రక్షణ రంగము, పర్యావరణము, తర్వాత కాలుష్యాలు, అదేవిధంగా సమాచార సాంకేతిక రంగము, ఇంధన రంగము, తర్వాత ఇతర అన్ని రంగాలకు సంబంధించినటువంటి అంశాలను మనం ఇప్పుడు చెప్పుకోబోతూ ఉన్నాం. అందులో మొట్టమొదటిది ఒడిశాలో ఉన్నటువంటి రూర్కెలాలో స్థాపించిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వారు కొత్తగా మెగ్నీషియం క్యాథోడ్లతో ఎలక్ట్రిక్ వెహికల్స్ బ్యాటరీ తయారీ విధానాన్ని వాళ్ళు ఆవిష్కరించడం జరిగింది. మామూలుగా ఎలక్ట్రిక్ వెహికల్స్లో అంటే విద్యుత్తో నడిచే వాహనాలలో బ్యాటరీని మనము ఉపయోగిస్తాం. ఆ బ్యాటరీని సాధారణంగా లీథియం అయాన్తో తయారు చేయడం జరుగుతుంది. కొన్నిసార్లు కోబాల్ట్తో, కాడ్మియంతో కూడా తయారు చేస్తారు. కాకపోతే ఆ పదార్థాలు చాలా ఖరీదైనటువంటివి. కొన్ని సందర్భాలలో మనము లీథియాన్ని ఇతర దేశాల నుండి కూడా దిగుమతి చేసుకోవాల్సిన అవసరం ఏర్పడ్డది. కాబట్టి ఆ సమస్యను పరిష్కరించడానికి కొరకని ఇటీవల రూర్కెలాలో ఉన్నటువంటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో చదువుతున్నటువంటి విద్యార్థులు మరియు అందులో పనిచేస్తున్న కొంతమంది ప్రొఫెసర్లు కలిసి సంయుక్తంగా ఈ ఎలక్ట్రిక్ వాహనాల్లో వాడే బ్యాటరీలను కొత్తగా తయారు చేసే విధానాన్ని వాళ్ళు కనుగొనడం జరిగింది. అందులో వాళ్ళు మామూలుగా ఈ కోబాల్టు, నికెల్, లీథియంకు బదులుగా మెగ్నీషియం ఏదైతే ఉందో మెగ్నీషియాన్ని ఉపయోగించి బ్యాటరీలను తయారు చేసేటువంటి కొత్త విధానాన్ని వాళ్ళు ఆవిష్కరించారు. దీనివల్ల మనకు కలిగే లాభం ఏంటిది అంటే ఈ లీథియము, కోబాల్టు, తర్వాత మన కాడ్మియంలతో పోల్చినప్పుడు మెగ్నీషియం అనేది చాలా చౌకైనటువంటి పదార్థం. ఇది మన దేశంలోనే మన కొన్ని రాష్ట్రాల్లో విరివిగా దాని యొక్క నిల్వలు ఉన్నాయి. ముఖ్యంగా తమిళనాడు, ఉత్తరాఖండ్, కర్ణాటక రాష్ట్రాల లోపల మెగ్నీషియం నిల్వలు ఉన్నాయి. కాబట్టి మెగ్నీషియం నిల్వలను మనం వెలికి తీసి ఆ మెగ్నీషియం సహాయంతో మనము ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్లో వాడేటువంటి బ్యాటరీలను మనము తయారు చేసుకోవచ్చు. తయారు చేసినట్లయితే చౌకగా తయారు చేసుకోవచ్చు. స్వదేశంలోనే వాటన్నిటిని మనం తయారు చేసుకొని వాడుకున్నట్లయితే భవిష్యత్తు లోపల దేశం ఈ విషయంలో స్వయం సమృద్ధిని సాధించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మనకు రాబోయే పరీక్షలు ఎలా అడగవచ్చు అంటే ఇటీవల ఎలక్ట్రిక్ వాహనాలలో ఉపయోగించే బ్యాటరీని ఏ పదార్థంతో తయారు చేసే విధానాన్ని ఆవిష్కరించారు అని అడగవచ్చు. అది మెగ్నీషియం క్యాథోడు లేదా మెగ్నీషియం పదార్థంతో తయారు చేయవచ్చు. కనుగొన్న సంస్థ పేరు అడిగితే అది ఒడిశాలో ఉన్నటువంటి రౌర్కెలా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వాళ్ళు. కాబట్టి దీన్ని మనము ఒక ఇంపార్టెంట్ అయినటువంటి కరెంట్ డెవలప్మెంట్గా మనము చూసుకొని ప్రిపేర్ కావాలి. తర్వాత నెక్స్ట్ది ఇటీవలి కాలం లోపల ఐఐటి మద్రాస్ వాళ్ళు, తర్వాత తమిళనాడులోని వేలూరులో ఉన్నటువంటి క్రిస్టియన్ మెడికల్ కాలేజీ వారు సంయుక్తంగా కలిసి ప్లూటో అనే ఒక రోబోను తయారు చేశారు. దాని పూర్తి పేరు ప్లగ్ అండ్ ట్రైన్ రోబో అంటారు. ప్లూటో వాళ్ళు పెట్టిన పేరు ప్లగ్ అండ్ ట్రైన్ అనే రోబో. ఇది ఎవరికి ఉపయోగపడుతుంది అంటే ఈ ఐఐటి మద్రాస్, క్రిస్టియన్ మెడికల్ కాలేజీ వాళ్ళు సంయుక్తంగా రూపొందించినటువంటి ఈ ప్లూటో అనే రోబో అనేది ఎవరికైతే పక్షవాతం వచ్చి చేతులు పనిచేయట్లేదో లేదా నాడీ వ్యవస్థ బలహీనంగా ఉండి చేతులు అచేతనంగా తయారైన వాళ్ళకు కానీ లేదా యాక్సిడెంట్ జరిగి అందులో ఈ చేతులకు దెబ్బలు తగిలి అవి పనిచేయకుండా తయారైనటువంటి వాళ్లకు ఆ చేతులలో కదలికలను కల్పించడానికి, ఆ చేతుల్లో ఉన్న నాడీ వ్యవస్థను బలోపేతం చేయడానికి, తిరిగి ఆ చేతులను సాధారణ స్థితికి తీసుకురావడానికి కొరకు ఉపయోగించబడే రోబోను ఈ శాస్త్రవేత్తలు, ఇందులో పనిచేసేటువంటి వాళ్ళు ఆవిష్కరించారు. ఈ రోబోను నిర్మించినటువంటి వాళ్ళు తెహ్రీ రెహాబ్ సొల్యూషన్స్ అనేటువంటి సంస్థ ఈ రోబోను నిర్మించడం జరిగింది. అయితే ఇప్పటి వరకు సుమారు 1000 మంది రోగులకు, ఎవరికైతే చేతులు సరిగా పనిచేయట్లేదో అటువంటి రోగులకు 1000 మందికి ఈ రోబోను అమర్చి పరిశీలించినప్పుడు చాలా ఉత్తమమైనటువంటి ఫలితాలు అనేటువంటి వచ్చాయి. దీనివల్ల ఈ రోబో వల్ల
అచేతనంగా తయారైనటువంటి చేతులు ఏవైతే ఉన్నాయో మెల్లమెల్లగా అవి చురుకుదనాన్ని పొంది ఆ రోగులు తమ యొక్క పనులను తామే చేసుకోగలిగేటువంటి స్థితిలోకి వెళ్ళగలుగుతూ ఉన్నారు. కాబట్టి వైద్య రంగంలో ఈ అంగవైకల్యంతో ముఖ్యంగా చేతులు అచేతనంగా తయారైనటువంటి వాళ్లకు ఒక వరప్రదాయనిగా చెప్పుకునేటువంటి రోబోను ప్లూటో అనేటువంటి దాన్ని మన ఐఐటి మద్రాస్ మరియు క్రిస్టియన్ మెడికల్ సెంటర్ వాళ్ళు తయారు చేయడం జరిగింది. కాబట్టి దీన్ని కూడా మనము కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంట్లో భాగంగా మనం తప్పనిసరిగా చూసుకోవాలి. తర్వాత ఇటీవల మనము కంటెంట్లో సైబర్ నేరాలు చెప్పేటప్పుడు కంటెంట్లో కానీ తర్వాత దాదాపు ప్రతి నెలలో కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంట్ చెప్పేటప్పుడు అందులో భాగంగా చెప్పుకున్నటువంటిది సైబర్ నేరాల గురించి చెప్పుకున్నాం. భారతదేశంలో సైబర్ నేరాలు విపరీతంగా పెరుగుతున్నాయి. మన మొబైల్ ఫోనుకు అపరిచితమైన వ్యక్తుల నుండి, అపరిచితమైనటువంటి మొబైల్ ఫోన్ల నుండి, ఈమెయిల్ల నుండి మనకు రకరకాలైనటువంటి మెసేజ్లు, కాల్స్ వస్తూ ఉంటాయి. ఒకవేళ వాటిని మనము అటెండ్ చేసినట్లయితే అప్పుడు మన సమాచారంను సైబర్ నేరస్తులు సంగ్రహించి దాంతో సైబర్ నేరాలకు పాల్పడుతూ ఉన్నారు. కాబట్టి ఇటువంటి సందర్భంలో మనకు వచ్చినటువంటి మొబైల్ ఫోన్ కాల్ కానీ మనకు వచ్చిన మెసేజ్ కానీ మెయిల్ కానీ అది సరైనదేనా కాదా, ఆ పంపించిన వ్యక్తులు ఎవరు, ఒకవేళ వాళ్ళు ఏమైనా సైబర్ నేరస్తుల, అపరిచితమైన వ్యక్తులు ఎవరు, ఇవన్నీ తెలుసుకోవడానికి కొరకని భారత టెలికాం కంపెనీ వాళ్ళు సంచార్ సాథి అనే ఒక యాప్ను ప్రారంభించారు. కాబట్టి ఈ యాప్ను మనము డౌన్లోడ్ చేసుకొని మనకు వచ్చినటువంటి మొబైల్ ఫోన్ నంబర్ను లేదా ఈమెయిల్ను లేదా మనకు వచ్చినటువంటి మెసేజ్ను ఈ సంచార్ సాథి అనే యాప్లో అప్లోడ్ చేసినట్లయితే ఏ వ్యక్తి అయితే మనకు మొబైల్ ఫోన్ కాల్ చేశాడో లేదా ఏ వ్యక్తి అయితే మనకు ఈ మెసేజ్ పంపించారో వెంటనే వాళ్ళ యొక్క ఉనికిని సంచార్ సాథి అనే యాప్ గుర్తించి ఒకవేళ అది సైబర్ నేరస్తులు పంపినట్లయితే మనను వెంటనే అప్రమత్తం చేస్తుంది. కాబట్టి మనము అటువంటి కాల్స్ను లేక వాళ్ళు పంపినటువంటి సమాచారానికి మెసేజ్ ప్రతిస్పందించకుండా మనం ముందు జాగ్రత్త పడవచ్చు. కాబట్టి దేశంలో ఉన్న పౌరులకు సైబర్ నేరస్తుల నుండి ఒక రకమైన రక్షణ కల్పించడానికి కొరకు కావలసినటువంటి సలహాలు సూచనలు ఇవ్వడానికి కొరకు ప్రతి సందర్భంలో పౌరుల యొక్క వ్యక్తిగతమైనటువంటి డేటాను ఆ గోప్యతను కాపాడడానికి కొరకు టెలికాం సంస్థ వాళ్ళు అందుబాటులోకి తెచ్చిన యాప్ పేరు సంచార్ సాథి అనేటువంటి యాప్. తర్వాత ఈ ఆధునిక కాలంలో మనము ఎమర్జింగ్ టెక్నాలజీలో ఒకటిగా చెప్పుకున్నది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధస్సు. కాబట్టి ప్రస్తుత మన నవీన కాలంలో ఈ ఆధునిక కాలంలో అన్ని రంగాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటిది చాలా ప్రధానమైన పాత్రను పోషిస్తూ ఉన్నది. అంటే విద్యారంగము, వైద్య రంగము, గణితము, పరిపాలన, అంతరిక్ష రంగము, ఇంధన రంగము, పర్యావరణము, తర్వాత జీవ వైవిధ్య సంరక్షణ, అదేవిధంగా పంటలు, ఇలా అనేకమైన రంగాల్లో ఇది విడదీయలేనటువంటి పాత్రను పోషిస్తూ ఉన్నది. అదే సందర్భంలో కొన్ని దేశాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబోలను తయారు చేసి ఆ రోబోలను ఎలక్షన్లో నిలబెట్టి గెలిపించడానికి ప్రయత్నాలు జరిగాయి. ఉదాహరణ తీసుకున్నట్లయితే 2017 సంవత్సరంలో న్యూజిలాండ్ లోపల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా శ్యామ్ అనేటువంటి ఒక రోబో నాయకుని తయారు చేసి నిలబెట్టారు. అట్లాగే 2024లో యునైటెడ్ కింగ్డమ్లో జరిగిన ఎన్నికల్లో కూడా ఏఐ ఆధారముగా పనిచేసేటువంటి ఏఐ స్టీవ్ అనేటువంటి ఒక రోబో నాయకుని నిలబెట్టడం జరిగింది. అయితే ఈ రోబో నాయకులను అంటే రోబో లీడర్స్ అనే వాటిని మనం గమనించినప్పుడు వాళ్ళకు కొన్ని ముఖ్యమైనటువంటి లక్షణాలు ఉంటాయి. మామూలు మానవుడు నాయకుడిగా ఎదిగిన తర్వాత మానవుల్లో ఉన్నటువంటి స్వార్థం వల్ల తాను అధికారంలోకి వచ్చినట్లయితే ఆ వ్యక్తి యొక్క స్వార్థం వల్ల పరిపాలన అంతా కూడా తనకు అనుకూలంగా మార్చుకునే అవకాశాలు ఉంటాయి. ప్రజల సంక్షేమాన్ని, అభివృద్ధిని ఒక్కొక్కసారి నిర్లక్ష్యం చేసే అవకాశాలు కూడా ఉంటాయి.
కానీ కొంతమంది శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారంగా, మేధావుల యొక్క అంచనా ప్రకారంగా తీసుకుంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పనిచేసే రోబోలు రాజకీయ రంగంలోకి ప్రవేశించి ఒకవేళ భవిష్యత్తులో వాళ్ళ అధికారాన్ని చేజిక్కించుకున్నట్లయితే అటువంటి ఆ రోబోల పరిపాలన ఎలా ఉంటుందంటే నిస్వార్థంగా ఉంటుంది. వాళ్ళకి ఎవరి మీద ప్రత్యేకమైనటువంటి అభిమానం కానీ ద్వేషం కానీ ఏమీ ఉండకుండా నిష్పాక్షికంగా పారదర్శకంగా పరిపాలన సాగించవచ్చు అని చెప్పి అనుకుంటూ ఉన్నారు. కాబట్టి ఇప్పుడిప్పుడే ప్రపంచంలోని కొన్ని దేశాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పనిచేసే రోబోలను రాజకీయ రంగ ప్రవేశం చేయించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఒకవేళ భవిష్యత్తులో ఎప్పుడైనా సరే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా చేసుకొని తయారై పనిచేస్తున్న రోబోలు అధికారంలోకి వచ్చినట్లయితే అప్పుడు ఆ ఏ ఆధారంగా జరిగేటువంటి పరిపాలన ఏదైతుందో దాన్ని ఆల్గోక్రసీ అని చెప్పి పిలుస్తారు. ఆల్గోక్రసీ అంటాం. అంటే కృత్రిమ మేధస్సు ఆధారంగా రోబో పనిచేస్తుంది. ఆ రోబో పరిపాలన చేస్తున్నట్లయితే ఏ ఆధారంగా పరిపాలించేటువంటి విధానాన్ని ఆల్గోక్రసీ అని చెప్పి పిలుస్తారు. కాబట్టి ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకుంటే ఆల్గోక్రసీ అనే పదాన్ని గురించి మనను అడిగేటువంటి అవకాశాలు చాలా చాలా ఎక్కువగా ఉన్నాయి. అదొక టెర్మినాలజీ ప్రకారంగా ఆల్గోక్రసీ అనేది దేనికి సంబంధించింది అని అడిగేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి. తర్వాత డిఆర్డిఓలో హైదరాబాదులో ఉన్న విభాగం లోపల ఇటీవలి కాలంలో స్క్రామ్జెట్ రాకెట్ ఇంజన్ను విజయవంతంగా పరీక్షించారు. మనము డిఆర్డిఓ మరియు ఇస్రో చెప్పేటప్పుడు అనేక రకాలైన రాకెట్ ఇంజన్ల గురించి మనం చెప్పుకున్నాం. అందులో స్క్రామ్జెట్ రాకెట్ ఇంజన్ అనేది, స్క్రామ్జెట్ అంటే సూపర్ సోనిక్ కంబుస్టన్ రామ్జెట్ ఇంజన్ అని చెప్పి పిలుస్తారు. రామ్జెట్ ఇంజన్, సూపర్ సోనిక్ కంబుస్టన్ రామ్జెట్ ఇంజన్ అనేది ఇది ధ్వని వేగానికి 5 రెట్ల కంటే ఎక్కువ వేగంతో ప్రయాణించేటువంటి ఇంజన్ ఇది. దీన్ని విజయవంతంగా మొట్టమొదటిసారిగా దేశీయంగా తయారు చేసి హైదరాబాదులో ఉన్న డిఆర్డిఓ కేంద్రం లోపల విజయవంతంగా పరీక్షించారు. కాబట్టి భవిష్యత్తులో ఈ స్క్రామ్జెట్ రాకెట్ ఇంజన్ను దేశంలో ఉన్నటువంటి క్షిపణులలో అమర్చినట్లయితే సూపర్ సోనిక్ వేగమే కాకుండా హైపర్ సోనిక్ వేగంతో వెళ్ళే క్షిపణులను మనము తయారు చేసుకొని అటువంటి క్షిపణులను అవసరం అనుకుంటే యుద్ధ రంగంలో శత్రు దేశాల మీదకి మనము ప్రయోగించవచ్చు. అదే టెక్నాలజీని అంతరిక్ష రంగంలో కూడా మనము ఉపయోగించుకోవచ్చు. కాబట్టి భారతదేశంలో మొట్టమొదటిసారిగా డిఆర్డిఓ వాళ్ళు ఈ స్క్రామ్జెట్ రాకెట్ ఇంజన్ను విజయవంతంగా పరీక్షించడం అనేటువంటి జరిగింది. తర్వాత నెక్స్ట్ ఇటీవలి కాలంలో మన హైదరాబాదులో ఉన్నటువంటి నిమ్స్ హాస్పిటల్ వాళ్ళు, అదేవిధంగా హైదరాబాదులో ఉన్న త్రిబుల్ ఐటీ వాళ్ళు సంయుక్తముగా కలిసి బ్రెయిన్లో ఏర్పడిన ట్యూమర్ చికిత్సకు, తర్వాత మూత్రపిండాల చికిత్సకు సులభమైనటువంటి పద్ధతిని వాళ్ళు కనుగొన్నారు. హైదరాబాదులో ప్రసిద్ధి చెందిన హాస్పిటల్లో ఒకటి నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, నిమ్స్ అంటాము. అదేవిధంగా త్రిబుల్ ఐటీ కూడా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి పరిశోధకులు మరియు డాక్టర్లు కలిసి సంయుక్తంగా ఒక సులభమైన చికిత్స విధానాన్ని కనుక్కున్నారు. ఆ చికిత్స విధానం ఎవరికి బాగా ఉపయోగకరంగా ఉంటుంది అంటే బ్రెయిన్లో ట్యూమర్ ఏర్పడి బాధపడుతున్న వాళ్లకు, మూత్రపిండాలు సరిగా పనిచేయకుండా చాలా కష్టాలు ఎదుర్కొంటున్నటువంటి రోగులకు చాలా సులభమైన పద్ధతిలో చికిత్స చేసే విధానాన్ని వీళ్ళు ఆవిష్కరించారు. ఆ విధానంను వీళ్ళు ఏ పద్ధతిలో తీసుకొని వచ్చారంటే డిజిటల్ హిస్టోపాథాలజీ డేటా సెట్ అనేటువంటి ఈ పద్ధతి ద్వారా డిజిటల్ హిస్టోపాథాలజీ డేటా సెట్ అంటే భారతదేశంలో అనేక మంది రోగులు బ్రెయిన్లో, మెదడులో కణతులు అంటే ట్యూమర్ ఏర్పడి బాధపడుతూ ఉన్నారు. అట్లాగే మూత్రపిండాల వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళ సంఖ్యకు లెక్కేలేదు మన దేశంలో. కాబట్టి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వాళ్ళు ఏం చేశారంటే దేశంలో ఆయా ప్రాంతాలలో
ఈ 2 రకాలైన వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళ యొక్క వివరాలను, ఆ వ్యాధులు రావడానికి గల కారణాలను, వాళ్ళకున్న ఆహారపు అలవాట్లను, తీసుకుంటున్న చికిత్సను, ఉపయోగిస్తున్నటువంటి ఔషధాలను, వీటన్నిటిని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వాళ్ళు ప్రత్యేకంగా ఒక డేటా సెంటర్లో వాటిని పొందుపరిచి, ప్రజలు ఎవరైనా సరే ఆ డేటా సెంటర్లో ఉన్నటువంటి ఈ డేటాను తీసుకోవచ్చు అని చెప్పారు. కాబట్టి ఈ నిమ్స్లో ఉన్నటువంటి డాక్టర్లు, త్రిబుల్ ఐటీలో ఉన్నటువంటి ప్రొఫెసర్లు కలిసి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ యొక్క డేటా సెంటర్లో ఉన్నటువంటి ఈ రోగులకు సంబంధించిన డేటాను తీసుకొని దాన్ని అనలైజ్ చేశారు, విశ్లేషణ చేశారు. విశ్లేషణ చేసి ఆ విశ్లేషణలో వచ్చిన ఫలితాలను ఆధారంగా తీసుకొని ఈ బ్రెయిన్ ట్యూమర్కు మరియు మూత్రపిండాల వ్యాధులకు ఏ విధంగా చికిత్సను అందిస్తే సులభంగా ఉంటుంది, ఖచ్చితమైన ఫలితాలు వస్తాయనే దాని మీద పరిశోధన చేసి కనుగొనడం జరిగింది. అదే పద్ధతి, ఆ పద్ధతి ఏదైతే ఉందో దాని పేరు డిజిటల్ హిస్టోపాథాలజీ డేటా సెట్ అనే ఒక సెట్ను తయారు చేసి అందులో ఉన్న సమాచారం ఆధారంగా చేసుకొని ఈ 2 రోగాలకు కొత్త రకమైన చికిత్సను వాళ్ళు కనుగొనడం అనేటువంటి జరిగింది. తర్వాత ఇటీవలి కాలంలో హెచ్ఎస్బిసి హురూన్ గ్లోబల్ ఇండెక్స్ వాళ్ళు భారతదేశంతో పాటు ప్రపంచంలో ప్రసిద్ధి చెందినటువంటి సాఫ్ట్వేర్ సంస్థల యొక్క జాబితాను, ఆ సాఫ్ట్వేర్ సంస్థలకు అధిపతులుగా అంటే సిఇఓలుగా పనిచేస్తున్న వ్యక్తుల యొక్క డేటాను, వాళ్ళ యొక్క వివరాలను, వాళ్ళ పేర్లను ఇవ్వడం జరిగింది. ఆ డేటా ప్రకారంగా తీసుకుంటే ప్రపంచంలో అతి ఉన్నతమైనటువంటి సాఫ్ట్వేర్ సంస్థలకు అధిపతులుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళలో గరిష్టంగా భారతదేశం వాళ్ళే ఉన్నారు. అందులో మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన 2 వ్యక్తులు కూడా ఆ సంస్థలకు సిఇఓలుగా పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి ఆ ఇండెక్స్ ప్రకారంగా తీసుకున్నట్లయితే సత్యనాదెల్లా మన ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వ్యక్తి, ఈయన మైక్రోసాఫ్ట్ సిఇఓగా ఉన్నారు. సుందర్ పిచాయ్ ఆల్ఫాబెట్ అనే సంస్థ, నీల్ మోహన్ యూట్యూబ్, థామస్ కురియన్ గూగుల్ క్లౌడ్, తర్వాత శంతన్ నారాయణ్ అడోబ్, ఆయనది తెలంగాణ రాష్ట్రము, తర్వాత సంజీవ్ లాంబా లిండే అనే సంస్థకు, తర్వాత వసంత నరసింహన్ నోవార్టిస్, తర్వాత అరవింద కృష్ణ ఐబిఎం ఇంటర్నేషనల్ బిజినెస్ మిషన్స్, ఇది ఈయన ఏపీకి సంబంధించినటువంటి వ్యక్తి. తర్వాత విమల్ కపూర్ హనీవెల్, ఆ తర్వాత కెవిన్ లోబో స్టెక్కర్. కాబట్టి ఈ సంస్థలకు సిఇఓలుగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రసిద్ధి చెందినటువంటి వ్యక్తులందరూ కూడా మన భారతదేశానికి చెందినటువంటి వ్యక్తులు. కాబట్టి ఎగ్జామినేషన్లో జతపరచమనే పద్ధతిలో ఇందులో ఎవరైనా 4 పేర్లు ఇచ్చి జతపరచమనే పద్ధతిలో అడిగేటువంటి అవకాశాలు అనేటువంటివి తప్పనిసరిగా ఉన్నాయి. తర్వాత మనము మొట్టమొదటిసారిగా 1974 మే 18 నాడు రాజస్థాన్లోని పోఖ్రాన్లో అనుపాట పరీక్షను మనము నిర్వహించాం. మే 18 నాడు దాని పేరు స్మైలింగ్ బుద్ధ అని చెప్పుకున్నాం, కంటెంట్లో అణుశక్తి చెప్పేటప్పుడు చెప్పుకున్నాం. అట్లాగే రెండవసారి 1998 మే 11 మరియు 13 తేదీలలో రెండవసారి 5 అనుపాట పరీక్షలు నిర్వహించాం. అదే పోఖ్రాన్ వద్ద ఆపరేషన్ శక్తి 98 అనే పేరు మీద మే 11, మే 13 తేదీలలో కలిపి 5 అనుపాట పరీక్షలు నిర్వహించాం. ఈ రెండవసారి అనుపాట పరీక్షలు నిర్వహించినప్పుడు అమెరికా దేశము మన భారతదేశంలోని అణుశక్తికి సంబంధించినటువంటి అంటే అటామిక్ ఎనర్జీ కమిషన్కి సంబంధించినటువంటి అనేక కేంద్రాల మీద ఆంక్షలు విధించింది. ఏమేమి ఆంక్షలు అంటే ఇతర దేశాల నుండి ఆ అణుశక్తి కేంద్రాలకు ఎటువంటి సహాయ సహకారాలు అందకూడదు, ఆర్థికపరమైనటువంటి సహాయం కానీ, సాంకేతికపరమైన సహాయం కానీ, మేధో సంపత్తికి సంబంధించిన సహాయం కానీ, అణుఇంధనాల సరఫరాకు సంబంధించిన సహాయం కానీ ఏ సహాయం అందకుండా ఈ అమెరికా దేశము భారతదేశంలో ఉన్నటువంటి 3 అణుశక్తికి సంబంధించిన కేంద్రాల మీద ఆంక్షలు విధించింది. అవేమేంటి అంటే, ఒకటి బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్, ఇది ముంబైలో ఉంటుంది. తర్వాత ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రీసెర్చ్, ఈ తమిళనాడులో కల్పాకంలో ఉంటుంది. తర్వాత మూడవది ఇండియన్
రేర్ ఎర్త్ లిమిటెడ్, ఇది ముంబై నగరంలో ఉంటుంది. ఈ విధంగా ఈ మూడింటికి వ్యతిరేకంగా అమెరికా దేశము గతంలో 1998లో ఈ అనుపాత పరీక్షల తర్వాత ఆంక్షలు విధించి అమలు చేసుకుంటూ వచ్చింది. అయితే జనవరి నెల 2025లో జనవరి 2025లో అమెరికా తనకు తానుగా వీటి మీద విధించినటువంటి ఆంక్షలను తాను ఉపసంహరించడం జరిగింది. కాబట్టి ఈ మూడింటి మీద అమెరికా విధించినటువంటి ఆంక్షలను ఉపసంహరించింది. కాబట్టి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీటి మీద మనకు ఏ ఎగ్జామ్లు అయినా సరే వీటి మీద కూడా ప్రశ్నలు అడగడానికి చాలా చాలా స్కోప్ అనేటువంటిది ఉంది. తర్వాత మనము పర్యావరణము, జీవ వైవిధ్య సంరక్షణకు సంబంధించినటువంటి ఒక డెవలప్మెంట్ గురించి చెప్పుకోబోతున్నాం. మనము కంటెంట్ చెప్పేటప్పుడు అందులో భాగంగా 3వ చాప్టర్లో చెప్పుకున్నాము. భారతదేశంలో అనేక రాష్ట్రాలలో పులుల అభయారణ్యాలు అనేటువంటివి ఉన్నాయి. వాటిని ఆయా రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వం యొక్క ఆర్థిక సహాయంతో, ఇతర సహాయాలతో ఆ కేంద్రాలు నిర్వహిస్తున్నారు అని చెప్పుకున్నాం. కాకపోతే ఆయా రాష్ట్రాలలో ఉన్న పరిస్థితులకు అనుగుణంగా ఈ పులుల అభయారణ్యాల నిర్వహణ అనేటువంటిది అది ఒక రాష్ట్రం నుండి మరో రాష్ట్రానికి, ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి అది వేరువేరుగా ఉంది. కొన్ని రాష్ట్రాలు అయితే ఆ పులుల అభయారణ్యం లోపల నివాసిత ప్రాంతాలు ఏర్పాటు చేశారు, కట్టడాలను కూడా నిర్మించారు. కొన్నిట్లలో అడవులను నరికివేసి పంట పొలాలుగా కూడా మార్చారు. దానివల్ల పులుల సంచారానికి ఆటంకాలు ఏర్పడి వాటి సంతతి అనేది ఏది తగ్గుతూ ఉన్నది. కాబట్టి ఇటీవలి కాలంలో గౌరవ భారత సుప్రీంకోర్టు గౌరవ ప్రధాన న్యాయమూర్తి గారి నేతృత్వంలో ఉన్నటువంటి బెంచి ఒక తీర్పునిచ్చింది. ఏమనంటే భారతదేశంలో ఉన్న పులుల అభయారణ్యాలు ఏ ఏ రాష్ట్రాల్లో ఉన్నాయో అన్ని రాష్ట్రాల్లో అన్ని అభయారణ్యాల లోపల ఒకే రకమైన పాలసీని మనము అమలుపరచాలి అని చెప్పి ఆదేశాలు ఇచ్చింది. దాన్నే ఏకరూప విధానము అంటారు. ఏకరూప విధానం అంటే ఒకే పాలసీ అని అర్థం. ఎందుకొరకు అలా ఇచ్చారు అంటే ఇక్కడ ఉత్తరాఖండ్లో నైనిటాల్లో జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ ఉంది. అక్కడ కొంతకాలం కిందట ఆ నేషనల్ పార్కులో కొన్ని కట్టడాలను నిర్మించారు. అక్కడ మానవ సంచారం అనేది పెరిగింది. దానికి తోడు కొంతమంది ఆ ప్రదేశంలో ఉన్న చెట్లను నరికివేయడం జరిగింది. దీనివల్ల పులుల ఆవాసాలకు ఆటంకం అనేది ఏర్పడుతూ ఉంది. కాబట్టి ఔత్సాహికులైనటువంటి వ్యక్తులు సుప్రీంకోర్టును ఆశ్రయించి న్యాయం చేయమని అడిగినప్పుడు గౌరవ సుప్రీంకోర్టు వారు ఇచ్చిన ఆదేశం ఏంటిది అంటే దేశంలో ఉన్న పులుల అభయారణ్యన్నిట్లో కూడా ఏ రాష్ట్రంలో అయినా సరే, ఏ ప్రాంతంలో సరే ఆ అభయారణ్య అన్నిట్లో కూడా ఏకరూప విధానాన్ని, ఒకే రకమైన పాలసీని అమలు చేయండి. ఒకవేళ ఈ అభయారణ్యాలు ఎవరైనా అనుమతి లేకుండా అక్రమంగా కట్టడాలను నిర్మించినా, లేదా అభివృద్ధి కార్యక్రమాల పేరు మీద చెట్ల నరికివేసినా, లేదా ఈ వన్యప్రాణుల యొక్క ఆవాసాలను దెబ్బతీసినా వెంటనే వాటి మీద మాకు రిపోర్ట్ ఇవ్వండి అని చెప్పి గౌరవ సుప్రీంకోర్టు గారు అన్ని రాష్ట్రాలకు, కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వడం అనేది జరిగింది. తర్వాత ఇటీవలి కాలంలో పుదుచ్చేరికి చెందిన ఒక మహిళా శాస్త్రవేత్త పేరు శ్రీలక్ష్మి గారు. ఆమె వ్యవసాయ రంగంలో మహిళా శాస్త్రవేత్తగా పనిచేస్తూ ఉన్నారు. అయితే ఆమె ఈ మధ్య ఏం చేశారంటే కొత్త రకమైనటువంటి మిరియాల వంగడాలను రూపొందించారు. మనందరూ తెలుసు మిరియాలు అనేటువంటివి చాలా ఆరోగ్యకరమైనటువంటివి, కానీ మిరియాలు చాలా ఘాటుగా ఉంటాయి, వాటి వాసన కూడా చాలా భిన్నంగా ఉంటుంది. అయితే శ్రీలక్ష్మి అనే మహిళా శాస్త్రవేత్త గారు కొత్త రకమైన మిరియాల వంగడాలను రూపొందించారు. అవి నిమ్మ వాసన వెదజిమ్ముతూ ఉంటాయి. అంటే మిరియాలను మనం వాసన చూసినట్లయితే నిమ్మ పండు నుండి వచ్చేటువంటి వాసన ఎట్లయితే ఉంటుందో అలాంటి వాసనను వెదజిమ్మేటువంటి ఒక కొత్త రకమైన మిరియాల వంగడాలను శ్రీలక్ష్మి గారు తాను ఆవిష్కరించడం జరిగింది. మామూలుగా మిరియాల పంట పండడానికి 7 సంవత్సరాలు, ఒక్కొక్కసారి అంతకంటే ఎక్కువ సమయం అవసరం అని చెప్పి వ్యవసాయ శాస్త్రవేత్తలు చెప్తూ ఉంటారు. కానీ శ్రీలక్ష్మి శాస్త్రవేత్త కనుక్కున్నటువంటి కొత్త రకమైన మిరియాల వంగడాలు ఏవైతే ఉన్నాయో
అవి కేవలము నాటిన 2 సంవత్సరాల తరువాత నుండి అవి పంట చేతికి వస్తుంది, పంటను ఉత్పత్తి చేస్తాయని చెప్పి ఆమె కనుగొనడం అనేది జరిగింది. కాబట్టి భవిష్యత్తులో ఈ మిరియాల పంటను పండించడంలో, మిరియాల యొక్క ఉత్పత్తి లోపల భారతదేశము గణనీయమైనటువంటి అభివృద్ధి సాధించేటువంటి అవకాశం అనేది ఈ ఆవిష్కరణంతో ఏర్పడ్డది. కాబట్టి ఈ జనవరి నెలలో ఉన్నటువంటి ఇలా ముఖ్యమైనటువంటి కొన్ని ఆవిష్కరణలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని మనము డీటెయిల్గా చెప్పుకున్నాము. కాబట్టి విద్యార్థులందరూ కూడా ఈ వీడియోను జాగ్రత్తగా 1-2 సార్లు విని ఇందులో ఉన్న ముఖ్యమైన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని అర్థం చేసుకున్నట్లయితే రాబోయే ఎగ్జామినేషన్లో మనం మంచి మార్క్స్ను స్కోర్ చేసుకోవచ్చు.